బ్రేకింగ్ చూస్తున్నాం. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ పైన పోలీసులు పంజా విసిరారు. తెలంగాణతో పాటు 3 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. 25 బృందాలతోటి పోలీసులు రైడ్ చేస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం కేసులో 20 మంది నిందితులను గుర్తించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ పైన పోలీసులు పంజా విసిరారు. తెలంగాణతో పాటు 3 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. 25 బృందాలతోటి పోలీసులు రైడ్ చేస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం కేసులో 20 మంది నిందితులను గుర్తించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ పైన పోలీసులు పంజా విసిరారు. తెలంగాణతో పాటుగా 3 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. 25 బృందాలతోటి పోలీసులు రైడ్ చేస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం కేసులో 20 మంది నిందితులను గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు. పవన్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ పైన పోలీసుల పంజా సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ తో పాటు ఇంకా 2 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క క్యూనెట్ పై యొక్క పోలీసులు సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం 25 బృందాలతో హైదరాబాద్ లో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ లో 20 మంది నిందితులను కూడా గుర్తించారు. ఇటు బంజారా హిల్స్, మద్రానగర్ లోని యొక్క క్యూనెట్ కార్యాలయాల పైన కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కొంతమంది పెట్టుబడులు పెట్టిన దాని తర్వాత ఆకర్షించే కొన్ని స్కాములు పెట్టి పూర్తిగా వీళ్ళకి డబ్బులు కూడా మోసం చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి. దాని ఆధారంగా పోలీసులు కూడా సోదాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే బాధితుల నుంచి కూడా లక్షల రూపాయలు కూడా పూర్తిగా నిందితులు యొక్క డబ్బులు కూడా సేకరించి దాని తర్వాత వారిని బొల్టి కొట్టించారు. దీంతో పోలీసులను కూడా ఆశ్రయించారు. అయితే ఇప్పటికే కర్ణాటకతో పాటు ఏపీలో కూడా యొక్క సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇందులో చూస్తే క్యూనెట్ కి సంబంధించిన పూర్తిగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా ప్రజలను కూడా మోసం చేసి ఇప్పటికే డబ్బులు కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. అయితే దీనిపైన చూస్తే ప్రధానంగా బాధితులు ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో క్యూనెట్ కార్యాలయాల పైన కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కొక్కరి వద్ద నుంచి ఎంత డబ్బులు వసూలు చేశారు, దాని తర్వాత దీనికి సంబంధించి ఆ డబ్బులను ఎక్కడికి పూర్తిగా తరలించారని దానిపైన కూడా పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ప్రధానంగా చూస్తే 20 మందిని ఇప్పటికే గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి ప్రధానంగా పోలీసులు అంటున్నారు. అయితే పవన్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ మోసాలు ఏ విధంగా ఉంటాయి, మోసపోయిన బాధితులు ఏం చెప్తున్నారు పవన్? అయితే ఒక్కొక్కరి నుంచి కూడా పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పి ప్రధానంగా క్యూనెట్ మల్టీ లెవెల్ సంబంధించిన సంస్థ ప్రజలకు కొన్ని స్కీముల ద్వారా ముందుకు వెళ్ళింది. అయితే దీంతో నిజమే నమ్మిన కొంతమంది డబ్బులు కూడా పెట్టారు. డబ్బులు పెట్టిన నేపథ్యంలో వారు మోసపోయామనే ఆలోచన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఎంతమంది వద్ద ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు, ఆ డబ్బుని ఏం చేశారని దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు కూడా దృష్టి కొనసాగించారు. దీనిపైనే పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము 20 మంది ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అంతేకాకుండా ఉద్యోగస్తులను కూడా ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని హార్డ్ డిస్కులతో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.